తెలంగాణ ప్రజలకు అలర్ట్. స్పెషల్ డిస్కౌంట్ కు నేడు తేదీ ఖరారైంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రేవంత్ సర్కార్ ప్రకటించిన 25% డిస్కౌంట్ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. రేపటి నుంచి కూడా స్థలాల క్రమబద్ధీకరణ జరిగినా డిస్కౌంట్ మాత్రం వర్తించదు. అయితే ఈ గడువును పొడిగించాలని దరఖాస్తుదారులు కూడా కోరుతున్నారు. తెలంగాణ ప్రజలకు అలర్ట్. స్పెషల్ డిస్కౌంట్ కు నేడు తేదీ ఖరారైంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రేవంత్ సర్కార్ ప్రకటించిన 25% డిస్కౌంట్ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. చాలా మంది దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే గడువు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించి 25% అంటే మార్కెట్ ఫీజ్ లో 25% రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కి ఆ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25,67,107 అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. దాదాపు 20 లక్షల పైగా దరఖాస్తు సంబంధించి ఫీజులు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అంటే వివిధ శాఖల నుంచి అంటే ఎస్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ వీటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి అంటే మొదట్లో కొంత సాంకేతిక సమస్యలు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు టెక్నికల్ చాలా వచ్చాయి. వాటి ఒక్కొక్కటి అధికారులు పరిష్కరించుకుంటూ వచ్చారు. అయితే చాలా వరకు విషయంలో కొంత క్లారిటీలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నిటిని సాంకేతిక సమస్యలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరించుకుంటూ వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో దీనికి సరైన స్పందన లభించలేదు. ఇప్పటి వరకు అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం వరకు ఉన్న అప్లికేషన్ లో కేవలం 25% మంది దరఖాస్తుదారులు అంటే 20 లక్షల అప్లికేషన్ వస్తే వాటిలో కేవలం 5 లక్షల లోపే దరఖాస్తుదారులు ఇప్పటి వరకు ఫీజు చెల్లించడం జరిగింది. మిగతా అంటే దాదాపు 15 లక్షల మంది పైగా దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమందికి సంబంధించి ఫీజు చెల్లించేందుకు 200 గజాలు ఉంటే వాళ్ళకి సంబంధించి 98,000 పైగా అమౌంట్ చెల్లించాలని చెప్పేసి మరికొన్ని చోట్ల అదే అంటే 2 ప్లాట్లు ఉండే వాళ్ళకి దాదాపు 98 లక్షల వరకు కూడా ఫీజు చెల్లించాలని చెప్పేసి వచ్చిన పరిస్థితి. అదే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ గడువును మరింత పెంచాలి అని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ కూడా భారీగా ఆదాయం వస్తుందని చెప్పి భావించింది. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో దీన్ని అంటే మళ్ళీ పొడిగించే అవకాశాలు అయితే కలుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఏప్రిల్ చివరి వారం వరకు ఈ ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే చాలా మంది దరఖాస్తుదారులు ఈ ప్రభుత్వం ఈ రాయితీ గడువును పెంచితేనే ఉపయోగం ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ రోజుతో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రామ్ నరేష్.